రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనానికి తోడు ఇప్పటికే ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రేపు ఎల్లుండి ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది నైరుతి బంగాళాఖాతంలో. తాజాగా శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారే ప్రమాదం ఉంది. ఇది ఎటు ప్రయాణం చేయబోతా ఉంది అనేది ఈరోజు సాయంత్రానికి క్లారిటీ రాబోతా ఉంది. ఇక విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల కనిష్టానికి పడిపోయాయి. ఏజెన్సీ ఏరియాల్లో గరిష్టంగా రాత్రిపూట 12 డిగ్రీలు మాత్రమే నమోదవుతా ఉంది. ఇక పగటిపూట అయితే 27, 28 డిగ్రీల టెంపరేచర్స్ దాటడం లేదు. ఇక రాబోయే 2 రోజుల్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో అల్పపీడనము, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జల్లులు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో చలి ప్రభావం కొంత మేర తగ్గే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా బులెటిన్ రిలీజ్ చేసింది. ఇక బంగాళాఖాతంలో 19వ తేదీ తర్వాత ఒక అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం క్రియేట్ అవుతా ఉంది. దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం ఒక రిపోర్ట్ రాబోతా ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.